సో మామూలుగా నేను మిమ్మల్ని ప్రెస్ మీట్కి పిలుస్తూ ఉంటా. ఈసారి మరి నిన్నటి సంఘటనలు చూసిన తర్వాత నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి తెలుసుకొని మీరే ప్రెస్ మీట్ పెట్టాలి అని అడగటం చేంజ్. ఇది ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సందేహాలు తీర్చవలసిన అవసరం ఉంది అని నేను కూడా భావించి మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని అడిగిన వెంటనే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. మొన్న మాట్లాడాడు శ్రావణ్ కుమారుడు. మాట్లాడి ఒక 18,000 మంది పాస్టర్లు 1,00,000కు పైగా జనాభాతో ఒక భారీ బహిరంగ సభ పెట్టాం అని మాట్లాడిన తర్వాత మరి నిన్న ఆ సభ మరి ఎంతమంది పాస్టర్లు వచ్చారు, ప్రజలు ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ సుమారు 2,000 మంది వరకు ఆ సభకి హాజరైనట్టుగా తెలిసింది. 2,000 లోపు. స్టేజ్ మీద బాగానే ఉన్నారు, 40-50 మంది వరకు స్టేజ్ మీద ఉన్నారు. అక్కడ చాలా అతను కూడా అనుకున్నాడు, అవును నేను లిల్లీ పుట్టినే, నువ్వెంతున్నావు, నీ శరీరానికి వస్తే ఎన్నో ఊర్లకు సరిపోతుంది. బహుశా మరి అతని కుటుంబం మాంసం అమ్ముకునే కుటుంబమేమో నాకు తెలియదు. అతని పూర్వపరాలు సైజుని బట్టి ఎన్ని ఊర్లకు సరిపోతుంది అనేది అది బాగా ఎస్టిమేషన్ వేస్తున్నాడు లిల్లీ. ఓకే లిల్లీ, నీ వ్యాపారం నీది, ఎంతసేపు నువ్వు ఆదరిస్తూనే చూసుకో, ఇబ్బంది ఏమీ లేదమ్మా. తర్వాత చాలా దారుణంగా వేసిన నింద ఏంటంటే, ఏదో చెత్త కామెంట్లు, అది నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నింద ఏంటంటే, నేను యేసుక్రీస్తుని అవమానించాను అని చెప్పి అతను ప్రజల్ని మభ్యపెట్టాలి అని చెప్పి రెచ్చగొట్టాలి అని చూస్తున్నాడు. ఏనాడు కూడా నేను జీసస్ క్రైస్ట్ని చిన్న హేళనగా, చిన్న మాట కూడా నేను ఎప్పుడూ మాట్లాడలా. అతను చెప్పేది నేను యేసుక్రీస్తుని మేకుల దేవుడు అన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. చెప్పినప్పటికీ కూడా అయినా మీడియా సమావేశాల్లో మీ అందరి ముందు మళ్ళీ చెప్తున్నా, ఆకివీడు సంఘటన మీ అందరికీ తెలుసు. అక్కడ జనసేన ఆకివీడు ఏరియా ఇన్ఛార్జ్ ఉన్నత పదవిలో ఉన్నాడు అనిల్ని ఒక చెక్కకి ఉన్న మేకుతో కొడితే ఇక్కడ మేకు ఉండిపోయింది. హాస్పిటల్లో ఆ మేకుని తీయటం జరిగింది. సో ఆ సంఘటన చూసి ఈ మేకులు కొడతాం ఏంట్రా బాబు, చాలా దారుణంగా ఉంది, మేకులు కొడతాం అని చెప్పి నేను మాట్లాడితే దాన్ని అండర్ప్లే చేస్తూ నేను మేకుల దేవుడు అన్నాను. అసలు మేకు ప్రసక్తి అక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ కొంచెం 2 మిల్లీమీటర్లు అటు ఇటు అయ్యి ఉంటే ఆ వ్యక్తి చనిపోయి ఉండేవాడు. అసలు ఇక్కడ మేకు దిగబెట్టారు, ఈ మేకులు గొడవ ఏంటి అన్నదానికి జీసస్ క్రైస్ట్ని సిలువ వేయటానికి ఏమన్నా సంబంధం ఉందా? జీసస్ క్రైస్ట్ సిలువ చేతికి మేకు వేశారు. ఇక్కడ తలకి, నుదిటి మీద సో మేకు దగ్గొట్టారు. అసలు దానికి దీనికి సంబంధం ఉంది? నేను చెప్పింది ఇలా ఒక పార్టీ నాయకుడిని ఈ రకంగా చంపే ప్రయత్నం చేయటం అనేది చాలా తప్పు అని నేను చెప్తే, ఆ చంపే ప్రయత్నం గురించి, ఆ మేకు దిగ్గొట్టిన సంఘటన గురించి మాట్లాడకుండా
ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో జెరూసలంలోనో ఇజ్రాయెల్లోనో జరిగిన సంఘటనను తీసుకొచ్చి ఆ దేవుణ్ణి నేను అవమానించినట్టుగా మాట్లాడటం అనేది అది కావాలి అని చెప్పి కట్టుకథ అలాగా అతను అల్లి చేస్తున్నాడు. తర్వాత మైకులు మీరు పెట్టుకోండి, నేను ఇస్తున్నాను పర్మిషను, ఎవడెట్ట వస్తాడో చూస్తాను అంటే ఇంత కామన్ సెన్స్ లేకుండా ఒక వ్యక్తి మాట్లాడటం. సరే ఎవడో మైక్ పెడతాడో నేను చూస్తాను పర్మిషన్ లేకుండా. పండగల టైంలో పర్మిషన్ తీసుకుని అది కూడా ఆ డెసిబల్స్ లోపుగానే ఉండాలి. అనుమతి లేకుండా ఎవడైనా మైక్ పెడితే చట్ట ప్రకారం ₹1,00,000 జరిమానా, 5 సంవత్సరాల వరకు కూడా కారాగార శిక్ష చట్టంలోనే ఉంది. సో అంచేత పర్మిషన్ లేకుండా ఎవడైనా ఈ లిల్లీగాడు చెప్పాడనో ఇంకో సిల్లీగాడు చెప్పాడనో ఓన్లీ నియోజకవర్గంలో నేను దేవాలయాల్లోనూ తీసేశాను. అన్ని దేవాలయాల్లో అంటే అనుమతి లేకుండా ఉన్నవన్నీ, ఎవరికీ లేదు అనుమతి. అలాగే చర్చిల్లో కూడా తీసివేయటం జరిగింది. సో కాబట్టి వాడేదో చెప్పాడు నేను చెప్తున్నానని ఎవడాడు? హూ ఈజ్ హీ? ఆఫ్టర్ ఆల్ దట్ ఇడియట్ హ్యాస్ గాట్ 71 votes. ప్రతిపక్ష నాయకుడా ఎవడతనం? పైగా అతను ఏదో కాబోయే ఏంటది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని అతను మాట్లాడాడు. నాకు అర్థం కాంది అతను చీఫ్ మినిస్టర్ని ఎందుకు మాట్లాడలేదు అనేది నాకు అర్థం కాల. అంటే ఎవరితో అతను పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడు? అంటే మెయిన్ పార్టీ చీఫ్ మినిస్టర్ అవ్వాలి, మరి ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడు? డిప్యూటీ సీఎంకి ఎందుకు తనను తాను రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాడో తెలియదు. ఏదో తనకు తాను ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాగా నన్ను నాలుక కోస్తాను, ఇంకొకసారి దళిత క్రైస్తవుల గురించి మాట్లాడితే ఇంకొకసారి ఏంట్రా, నేను ప్రతిరోజు మాట్లాడుతాను దాని గురించి, మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో ఉంది. దాని గురించి మాట్లాడితే అది నాలుగు కోసేస్తానంటున్నాడు. ఇట్స్ ఏ క్రైమ్. ఇలాగా చంపుతానని బెదిరించడం, సమాధి కడతానని బెదిరించటం, దీస్ ఆర్ ఆల్ క్రిమినల్ యాక్టివిటీస్. మరి అంత బరి తెగించి మరాడికి చెప్పా, నిన్న సోషల్ మీడియాలో కూడా పెట్టాను, నిచ్చినేసుకోవాలరా నువ్వు నా నాలుగు కోయాలంటే పుట్టినవాడుగా అని. అసహ్యంగా ఉంటుంది నేను అలా మాట్లాడాలంటే. కానీ పరిధి దాటి ప్రవర్తించేలాగా ఇలాగా చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఆ భాష తప్పు. నాలుగు కోసి ఏం చేసుకుంటాడు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తా అంట. మనం చాలా సినిమాల్లో చూసాం. ఏంటి, చాలా సినిమాల్లో, ఎస్పెషల్లీ క్రైమ్ సినిమాల్లో విలన్ గాడు ఆ హీరోని భయపెట్టాలి అంటే ఆ హీరోకి బాగా కావాల్సిన వాళ్ళని ఎవరినన్నా, వాళ్ళ తమ్ముడిదో అన్నయ్యదో ఎవరిదో చెల్లెలు భర్తదో ఏదో ఆ టైప్ హీరోకి క్లోజ్ క్యారెక్టర్కి ఏదో ఏదో ఏలో కాలో ఏదో ఏదో తీసేసి పార్సిల్ చేసి పంపితే హీరో భయపడిపోతాడని చెప్పి వెళ్ళను అనుకుంటాడు. ఇక్కడ సరే నన్ను జీరో అనుకున్నాడేమో, మరి నా నాలుగు కోసి పవన్ కళ్యాణ్ గారికి పంపించేస్తే పవన్ కళ్యాణ్ గారు భయపడిపోయి ఆయన కూడా ఈ సనాతనవాదం నుంచి హిందుత్వం నుంచి భయపడి తెగిన నా నాలుక చూసి ఆయన భయపడి
శ్రావణ్ కుమార్ గారు నన్ను క్షమించండి అని చెప్పి అడుగుతారని చెప్పి మరి లిల్లీ అనుకుంటున్నాడా అనేది నాకైతే అర్థం కాల. సో మరి ఇక్కడ ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఎస్ ఇట్ కమ్స్ అండర్ క్రిమినల్ యాక్టివిటీ. పొద్దున్న నన్ను అడిగారు, ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, మీరేమైనా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా, వీడి మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా, ఎందుకంటే అతను ఒక హత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడాడు, సమాధి కడతానన్నాడు, నాలుగు కోసి వేరే వాళ్ళకి పార్సిల్ చేస్తానన్నాడు. మరి ఈ రకంగా వ్యక్తిగతంగా హింసించే విధంగా, ఇప్పుడు ఏదో నాకు ఏదో పందిలో ఉన్నామన్నాడు, ఏదో ఉన్నామంటే అది ఓకే, అది పరువు నష్టం. సో పరువు నష్టం కేసు వేసుకుంటాం, పరువే లేనివాడి మీద అడగ అసలు పరువే లేదు, ఎంతగానే వేస్తాం, ఏమైనా వేస్తాం. సో ఈ కేసులన్నీ వేస్ట్. కానీ ఇక్కడ మాట్లాడింది ఫిజికల్గా మాట్లాడాడు. సో ఫిజికల్గా మాట్లాడినప్పుడు కేసు పెడతావా అని నన్ను అడిగితే ఆలోచించాను నేను కూడా. కానీ కాస్త సంయమనం. ఎందుకంటే మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు మీకు గుర్తుందా? అంటే నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల ఈ క్రిమినల్స్ ఎలా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అని. అటువంటి క్రిమినల్ లేడు. బరి తెగించి బజార్లమ్మట తిరుగుతూ, మరి ఆడికి పర్మిషన్ ఎవరు ఇచ్చారో, ఇలాగా బరి తెగించి మాట్లాడే వాళ్ళకి ఎవరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు. మరి బరి తెగించి మాట్లాడి ఎలా చేశారు క్రిమినల్ లాగా. సో ఇటువంటి క్రిమినల్స్ ఆట కట్టిస్తాను అని, హోమ్ మినిస్టర్ అయితే ఆట కట్టిస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఆయన ఊరికేనే మాట్లాడరు. ఎందుకంటే కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు ఆయన. మరొక కూటమిలో తెలుగుదేశం పార్టీ తర్వాత ఎక్కువ స్థానాలున్న పార్టీ నాయకుడిగా, ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలున్న వ్యక్తిగా మరి ఆయన ఆ మాట హోమ్ మినిస్టర్ అయితే అన్న మాట అన్నారు. కాబట్టి చూద్దాం మరి రేపు కేంద్రంలో ఒక వారం రోజుల్లోని ఇవాళ పేపర్లో కూడా వచ్చినాయి, అన్ని పేపర్లలో సాక్షితో సహా కేంద్రంలో త్వరలో ఇది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అని, ఆ తర్వాత రాష్ట్రంలో అని. ఏమో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే, ఎందుకంటే నా నాలుక ఆయనకే కానుకగా భయపెట్టే విధంగా ఇస్తానన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యాక నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు దీంట్లో అండి టోటల్ ఎపిసోడ్లో ఈ మిమ్మల్ని ఇంత రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా ఉన్న మిమ్మల్ని ఆయన ఇంత తోలనాడలో కూడా మీ ప్రభుత్వం దీని మీద ఎందుకు చర్య తీసుకుంటలేదండి అతని మీద? ఇవాటి వరకు కూడా ఏ కేసు కానీ కంప్లైంట్ కానీ చిన్న విషయంలోనే మీ గవర్నమెంట్ చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతుంది కదండి. నిన్న అంత బహిరంగంగా ఆయన మిమ్మల్ని నాలుగు కోస్తానని చెప్పి అన్నా కూడా మీ ప్రభుత్వం దీంట్లో ఎందుకు చర్య తీసుకుంటలేదు? అంటే చర్య తీసుకోవటం అంటే కంప్లైంట్ ఇవ్వాలి కదా. అంటే అసలు అతను ఓట్ని మీరు కంప్లైంట్ ఇవ్వకుండానే తీసుకోవచ్చు కదండి. అంటే సువోమోటో కూడా తీసుకోవచ్చు.
సుమోటో ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ అన్నది ఎవరిని? నన్ను పవన్ కళ్యాణ్ గారు అదేనండి అదే అంటున్నాను. అంటే హోమ్ మినిస్టర్ని కానీ లేదా ముఖ్యమంత్రిని కానీ ఇంకో మినిస్టర్ కానీ ఏమనలేదుగా. కాదు సార్, నిన్న జరిగిన టోటల్ ఎపిసోడ్లో ఒక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తెలుగుదేశం మినహాయిస్తే జగన్, పవన్ కళ్యాణ్ గారిని కానీ, జగన్ గారిని కానీ, ఏంటి జగన్ కూడా జగన్ కూడా ఆయన నిన్న తోలనాడారండి. ఏమని? అది ఈ అతను ఎందుకు ఓట్లేశారనే సందర్భాన్ని కూడా అతను ప్రస్తావించాడు. అతను కూడా మోసం చేశారు. ఒక ఇక్కడ టోటల్ ఎపిసోడ్ లో ఒక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీ మినహా జనసేనని, మిమ్మల్ని, మిగిలిన జగన్ గారిని, ముగ్గురిని కూడా ఆయన అక్కడ మాట్లాడారు. అంటే ఒప్పందం ఏమైనా ఉందంటారా? కాదు కదా. అంటే ఇప్పుడు లిల్లీ మాట్లాడిన సిల్లీ మాటలన్నీ ఆ సాక్షివాడే వేస్తున్నారు కదా. అంటే ఇది నిన్న ఓపెన్ గా ఆయన సోషల్ మీడియాలో కూడా వచ్చింది కదా సార్ దాని మీద. అంటే మరి దీని మీద మరి లోపాయి గారు ఒప్పందం ఏమైనా తెలుగుదేశానికి, జడా శ్రావణ్ కుమార్ గారికి జరిగిందంటారా? నాని గారు ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలే ఆయన ఎప్పుడు మీరు ఇలా ఇబ్బంది పెట్టే ప్రశ్నలే వేస్తున్నారు నాని. సో ఏంటి మళ్ళీ క్లుప్తంగా అడగండి ఒకసారి. ఇదే తెలుగుదేశం పార్టీ అగ్రనేతలైన లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం పార్టీని ఎక్కడా కామెంట్ చేయలేదండి ఆయన. పోనీ మెచ్చుకున్నాడా? జనసేన పోనీ కామెంట్ చేయలేదు, పోనీ మెచ్చుకోలేదుగా. కామెంట్ అసలు వాళ్ళ ప్రస్తావన రాలేదు సార్, అక్కడ ప్రస్తావన తీసుకోలేదండి. తెలుగుదేశం పార్టీని మెచ్చుకున్నట్టే రకంగా ఏమన్నాడు? తెలుగుదేశం పార్టీ చూసి రారం చూసి నేర్చుకోవాలి అని పార్టీ పెట్టిన కానీ పొగుడతాను. మా పార్టీని మెచ్చుకున్నాడు, నన్ను తెచ్చాడు, కళ్యాణ్ గారిని తెచ్చాడు, జగన్ గారిని. జగన్ గారిని ఏమో మాకు ఎస్సీలకి ఆయన ఎప్పుడు కూడా ఎస్సీలు పార్టీ పార్టీ అని చెప్పుకుంటాడు తప్ప ఏం చేసింది ఏమీ లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో తెలుగుదేశం పార్టీ జడా శ్రవణ్ కుమార్ కి మధ్య ఏమన్నా ఆంతరంగిక చర్చ కానీ, ఆంతరంగిక ఈ జరిగినాయి అంటారండి? ఒప్పందాలు ఏమన్నా జరిగినాయి అంటారా? జరుగుంటాయా అని అని మీరు అడుగుతున్నారు. అటువంటివి జరగకూడదు అని నేను అనుకుంటున్నా. జరిగి ఉండకూడదని కాదు, జరగకూడదు అని నేను అనుకుంటున్నా. బట్ అంటే మరి అతను మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే తిట్టాడు. మరి నిన్న ఏమీ అనకపోవటం, పైగా మరి మెచ్చుకున్నారని కూడా అంటాం, ఇవన్నీ అనుమానం లేని వాళ్ళకు కూడా అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయి ఈ మాటలు. బట్ మరి ఎవరైనా సుమోటో మరి నిజంగా పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారా? వాళ్ళే లేదు ఎవరైనా ఒకవేళ నా అభిమానులు, నేనైతే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేదాకా నేనైతే కంప్లైంట్ ఇవ్వను డెఫినెట్గా. ఇది నా స్టాండ్. అంటే నా నాలుగు ఆయనకే పంపుతానన్నారు ఒకటి. రెండు, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ క్రిమినల్స్ నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల హ్యాపీగా ఉన్నారు అని అన్నారు. సో కాబట్టి ఇతను క్రిమినల్. సో ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే వరకు క్రిమినల్స్ హ్యాపీగా ఉంటారని చెప్పి మరి కళ్యాణ్ గారే అనుకుంటున్నప్పుడు, ఇదిగో ఈ నాని గారు ఇంకేదో అనుమానాలు పెట్టాడు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక నేను కంప్లైంట్ ఇచ్చి కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోండి, మళ్ళీ అదొక నామర్థం. నాకు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏదో లేదని చెప్పి మళ్ళీ ఇలాగే ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇలాగే నన్ను అడుగుతారు. సో కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా చర్య ఒకటే ఉంటుంది. చర్య అంటూ ఉంటే ఇలాగా మాట్లాడి నాలుగు కోసేస్తాను, సమాధి కట్టేస్తాను, ఎవడ పడితే ఆడు. ఇప్పుడు చట్టం అంత క్లియర్గా ఉండి
సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉండి ఎక్కడా కూడా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ దగ్గర మైకులు పర్మిషన్ లేకుండా ఉండకూడదు, పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఇన్ని డెసిబల్స్లో ఉండాలి అంటే నేను చెప్తున్నాను, వీళ్ళు కోనికేసుకో గొట్టంగాడు ఇటు చెప్పేయటానికి, నేను చెప్తున్నాను మీరు పెట్టుకోండి అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, నాలుగు కోసేస్తానంటాం, సమాధి కట్టేస్తానంటాం. ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఎటువంటి కేసు ఏమీ లేకుండా ఉపేక్షించటం, పైగా ఇవాడేమన్నా ప్రజానాయకుడు అంటే సార్ నా 71 కోట్లు వచ్చినాయి, మరి అలాగా మాట్లాడేస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడిన తర్వాత కూడా ఉపేక్షిస్తాయి. డెఫినెట్గా నాకు తెలిసి ఎవరొకరు కంప్లైంట్ ఇస్తారు నా తరఫున. నన్ను అభిమానించే వాళ్ళు, అతన్ని అభిమానించే క్రైస్తవులందరూ అతన్నే అభిమానిస్తున్నారని చెప్పి అతను ఒక అపోహలో ఉంటే ఖచ్చితంగా హిందువులందరూ నన్ను అభిమానించాలి. అంటే 14% అభిమానిస్తున్నారన్న భ్రమలో అతను ఉంటే 80% అభిమానిస్తున్నారు అన్న భ్రమలో నేను ఉండొచ్చు. ఆ 80లో కొద్దిమంది అయినా కంప్లైంట్ ఇస్తారు డెఫినెట్గా. ఆ ఇచ్చిన కంప్లైంట్ని ఆ పోలీసులు సీరియస్గా తీసుకుంటారా మరి చూడాలి. మంచి ప్రభుత్వం అని అందరూ అంటున్నారు. సో మంచి అంటే ఇలాగా హింసని ప్రోత్సహించే, అంటే హింసని ఖండించని మంచా, ఇలా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తినే మరి ఈ రకంగా అది కోసేస్తాను ఇది కోసేస్తానని చెప్పి అంటూ ఉంటే మరి ఉపేక్షిస్తారని నేను అనుకోవట్లా కంప్లైంట్ అంటూ ఇస్తే. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, నేను కంప్లైంట్ ఇవ్వను. నాకెందుకన్నా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు కనుక ఆయన హోమ్ మినిస్టర్ అవుతారు అన్న, ఆయన్ని హోమ్ మినిస్టర్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న నమ్మకం ఇది. ఎందుకంటే డైరెక్ట్గా నాకు పవన్ కళ్యాణ్ గారికి లింక్ ఇచ్చాడు. జడ నాకు కళ్యాణ్ గారికి వేసాడు జడ ముడి. ఏంటి నాణాలు కోసి ఆయనకి కానుకగా పంపిస్తా అన్నాడు. సో డైరెక్ట్గా ఆయనకే పంపుతానన్నాడు కాబట్టి, సో ఇలాగ ఆయన ముఖ్యమంత్రి ఆయన హోమ్ మినిస్టర్ గారు అయిన వెంటనే మనం హోమ్ మినిస్టర్ గారు నా నాలుగు కోసి మీకే పంపుతానన్నాడు కానుకగా. సో ఈ కంప్లైంట్ని మీద మీరు చర్య తీసుకోవాలి అని చెప్పి, సో ఆయన ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో సో వారికే నేను అంటే ఈలోపే నా నాలుగు కోసి ఆయనకి పంపించేస్తాడేమో నాకు తెలీదు. ఇప్పుడు సాయంత్రం వచ్చేసి నిచ్చెన వేసుకుని నా మీద ఎక్కేసి ఆయన నాలుగు కోసేసి ఏదైనా చేస్తాడేమో నాకు తెలియదు. ఒకవేళ అప్పుడు దాకా ఆయన నిచ్చెన వేసుకొచ్చి నా నాలుగు కొయ్యకుండా ఉంటే డెఫినెట్గా నేను ఇలాగా, ఎందుకంటే ఇప్పుడు ఎవరో నా నాలుగు టచ్ చేసినా ఆడే అన్నది అర్థమైపోతుంది కదా. ఇంకా దానికి అబ్బాయి నేను చేయలేదు ఎవడో చేశాడంటే అనుకోడు లేదు. సో అంచేత ఖచ్చితంగా ఈలోపు అయితే ఎలాగో ఆడుకోసాడని అర్థం అవుద్ది. కానప్పుడు ఈ రికార్డులన్నీ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సమయం నేను తీసుకుని, ఎందుకంటే డిప్యూటీ స్పీకర్గా ఐ కెన్ కాల్ ఎనీ మినిస్టర్ టు మై ఛాంబర్, బట్ నేను ఒక కంప్లైనెంట్గా నేనే ఆయన దగ్గరికి, కంప్లైనెంట్గా అయితే నేను పిలవడానికి లేదు. అంచేత నేను వెళ్ళి అయ్యా ఈ రకంగా నా నాలుగు కోసి మీకే పంపిస్తానన్నాడు. సో అంచేత నేను మీకే మొరపెట్టుకుందామని వచ్చాను, నా నాలుకని కాపాడండి అని చెప్పి ఇలా మీకు నా నాలుకని కానుకగా ఇద్దాం అనుకున్న వాడి మీద
క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను కోరుతాను. బట్ ఇందులో ఇప్పుడు న్యాయం జరగదా అని అంటే అప్పుడు ఫాస్ట్గా న్యాయం జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు సునీల్ కుమార్ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు వచ్చి లేదు పెద్దగా. సో అలాగా ఏదో నెలలో తేలిపోద్ది కదా, ఆయన ఇదే ఈ 3 పదవుల్లో ఈ 2 పదవుల్లోనే కంటిన్యూ అవుతారా, హోమ్ మినిస్టర్ అవుతారా అన్నది చూద్దాం. అవునప్పుడు అప్పుడు ఏం చేయాలో అందాక నా నాలుకని శ్రవణ్ కుమార్ బారి నుంచి ఎలా కాపాడుకోవాలి. ఆడవాడు తెలంగాణ నుంచి వచ్చాడు, వీడు లిల్లీగాడు నన్నే పంది అంటున్నాడు, ఆడు నాకన్నా డబ్బులు ఉన్నాడు. ఆడాడో తెలంగాణ వాడు, నేను 2 ఊర్లకు వస్తా 4 ఊర్లకు వస్తాడని చెప్పి లెక్కలేస్తుంటాడు లిల్లీగాడు. సరే సరే ఆ లిల్లీగాడి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, సిల్లీగా ఉంటుంది అనుకోండి. కానీ ఈ రకంగా ఎంత చౌకబారుగా ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టి నేను ఇలా చేస్తా అలా చేస్తా డిప్యూటీ సీఎం అవుతా, తర్వాత ఎవరో ఒక ఆయన అతన్ని విపరీతంగా పొగిడాడు, ఎవరో ఫార్వర్డ్ కాస్ట్ ఆయన. అప్పుడు లిల్లీ హావభావాలు ఉన్నాయి, అది చూశాను నేను. నిజంగానే ఏదో అయిపోయినట్టు అసలు నిజంగా ఆ ఫీలింగ్స్ అనేది అసలు వర్ణనాతీతం. సో ఆ వర్ణించిన వ్యక్తికి అంతకంటే పూర్తిగా అలా పొగట్టం ఎవరి వల్ల కాదు. ఆ ఆనందం కూడా ఆ పోడిన 3-4 నిమిషాలు లిల్లీ ఫేస్ చూస్తే ముచ్చటేసుకొచ్చింది. మీరు కావాలంటే మళ్ళీ చూడవచ్చు. అని ఇలా అసలు చాలా పులకించాడు అనమాట లిల్లీ. సో సరే అలాగే పులకించమ్మా, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయో అందరికీ తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఒక అనుమానం మటుకు డిప్యూటీకి ఎందుకు పరిమితం అయ్యాడు అనేది డెఫినెట్గా అది రాష్ట్ర ఒప్పందం ఉందా అని అడిగాను సార్ ఇందాక. ఎందుకు అదే ఆలోచించే కొద్దీ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ఏమన్నా డిప్యూటీ చేసి సరే ఏమో ఏదో రవిగాంచ్ అనే చోట కవిగాంచునని మీ జర్నలిస్టులతో చాలా రిస్క్. సో ఎనీహో ఏదో మాట్లాడితే ఏదో మాట్లాడానని కూడా రాసేస్తారు మీరు. సో వీడియో ఉంది కాబట్టి అలాంటి అపార్థాలు మాట్లాడటానికి ఏమి ఉండకపోవచ్చు. బట్ చూద్దాం, వాడు చెప్పాడు కదా అని చెప్పి పోలీస్ అనుమతి లేకుండా ఉండి నియోజకవర్గంలో మైకులు పెడితే చూద్దాం ఎంతమంది. ఆడొచ్చి పైకి ఎక్కి మైకులు పెట్టలేడు, ఎందుకంటే ఎనీహౌ చూద్దాం. నేను మెయిన్ మీ ఉద్దేశం కూడా నిన్న తిట్టిన తిట్ల గురించే ప్రెస్ మీట్ అడుగుంటారు. సో మీ కడుపు నిండిందా? డిప్యూటీ అన్నా కానీ మాకు నిన్నట్లేదండి. అదే మరి డిప్యూటీ కళ్యాణ్ గారి పదవి కోరుకుంటున్నాడు. ఇప్పుడు నన్ను సరే పోనీ నన్ను ఎలాగో పక్కన పడేశారు, ఏదో డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాను, మనమేం కూటమి నాయకులం కాదు. సో ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది నేను మీరు నాకు చెప్పినందువల్ల ఉపయోగం లేదు. బట్ మరి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కూడా మరి ఆ రకంగా తీసిపడేస్తూ, సరే జగన్ తిడితే తిట్టారు, దానివల్ల నాకు వచ్చిన నష్టమే ఉంది. కానీ అంత సాక్షిలో అంత ప్రమోట్ చేస్తున్నప్పుడు తిట్టడం అనేది అన్యాయం. ఎందుకంటే అతని మొహం ఏ ఛానల్లో చూపెట్టిన రోజుల్లో సాక్షికి సంబంధించి సాక్షి ఫండ్ చేసే ఇహా ఛానల్లో
సాక్షి ఛానలే అవును. అతన్ని పదే పదే చూపెట్టినాయి. ప్రత్యేకమైన ఛాంబర్ ఏర్పాటు చేశారంట సార్ మిమ్మల్ని తిట్టించడం గురించి సాక్షిలో. నిన్న ఎవరో చెప్తున్నారు నాకు. ఇప్పుడు మరి నిన్న తిట్టాడు కాబట్టి తీసేస్తారేమో. నిన్ను తిట్టడం అంటే మాకు దళితులకు సహకరించలేదు అన్నాడు. ఏం తిట్టలేదు సార్ ఆయన. మాకు దళితులకి సహకరించలేదు. ఆయన ఉండగా కూడా మేము ఆయన దళిత పార్టీ అని అనుకున్నాం కాబట్టి అయినా సరే ఆయన దళితులకు సహకరించలేదు అన్నాడు. కానీ ఏం తిట్టలేదు సార్ ఆయన. సహకరించలేదు అన్నాడు సార్ ఆయన. అంటే అతను దళితుల ఓట్లు తెలుగుదేశానికి మళ్లించాలని చూస్తున్నాడా, లేకపోతే హిందువుల ఓట్లు జగన్కి మళ్లించాలని చూస్తున్నాడా? కొత్త అనుమానం వస్తుంది నాకు. అంటే డిప్యూటీగా సార్ ఆయనకే తెలియాలి సార్ అవన్నీ. ఎందుకంటే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో హిందూ వేషం వేస్తున్నాడు ఎక్కువ. మరి ఈయన దళిత ద్వేషి అన్న ఇమేజ్ తీసుకొచ్చి ఆయనకి హిందువులను దగ్గర చేయాలని చూస్తున్నాడా, లేదంటే ఈ ఏమో చెప్పలేం. బాబు గారిని హిందూ ద్వేషిగా చూపెట్టి హిందువులను పూర్తిగా దూరం చేసి ఏమో మరి కన్ఫ్యూజ్ చేశారా? మీరేదో మాట్లాడి ఇతనేదో మాట్లాడి మొత్తం మీద నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పటికే నా నాలుగు ఏమైపోతుందో అన్న భయంలో నేనున్నాను. మళ్ళీ ఇలా మీతో మాట్లాడాలంటే నాకు నాలుగు ఉండాలి. లేదంటే అదేదో సినిమాలో సుబ్బరాజుకి నాలుగు పోదా అంటూ ఉంటుంది. ఏ సినిమా అది? ఏదో మహేష్ బాబు సినిమా. సుబ్బరాజు మాట పోద్ది అనమాట. ఫు అని గాలి ఊస్తే అదేదో మాటలాగా వస్తుంది. పోకిరి కాదు ఏదో సినిమా. సర్లే ఏదోట్లే. సో అలాగ అయిపోద్ది. సో అంచేత నా నాలుగు ఉండగానే మీరు చక్కగా మాట్లాడించేసుకుని. అంటే మీకు నాలుగు తీసేస్తారని మీకు కాన్ఫిడెన్స్ గా ఉందంటారు సార్. మీరు మాట్లాడతారు నాలుగు తీసేస్తారు అంటున్నారు. అంటే అది అన్నాడు కదా, అంటే బొత్తిగా పట్టించుకున్నట్టుంటే ఫీల్ అవుతాడండి అంతే. అన్న మాటలే గౌరవం ఇచ్చి కొంచెం భయపడుతున్నారు సార్. అది భయం అభినయిస్తున్నాం. ఎందుకంటే నాకు సిఆర్పిఎఫ్ ఉందమ్మా, మెషిన్ గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కనీసం 200-300 మందిని షూట్ చేసిన తర్వాతే ఎవడైనా దగ్గరికి రాగలరు. సో అంచేత ఆ భయం నాకు లేదు. కానీ అట్లీస్ట్ సాయంత్రం మళ్ళీ ఈహా ఛానల్లోనో సాక్షి ఛానల్లోనో నా దెబ్బకు భయపడిపోయాడని చెప్పి ఈ మధ్యన సూట్ కలర్ మార్చాడు చూసారా? మరి నీల్ కుమారుడు అంటున్నారని చెప్పి ఆడు కొంచెం బ్లాక్ వేసాడు. డెఫినెట్గా ఇప్పుడు మరుగుజ్జోడు సూట్ వేసుకుందానికి నేను సూట్ వేసుకుందానికి తేడా ఉండదంటే ఆడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. కరెక్ట్గా చెప్పాడు. కాకపోతే ఆడి మీద నాకు గుడ్డ ఎక్కువ పడుద్ది. ఆడికి మీటర్ చాలు ఇంత ఉంటాడు ఆడు, నాకు 2 మీటర్లు ఆడద్ది. మరి హైట్ ఉందా వెయిట్ ఉంది కదా, తప్పేం మాట్లాడాడు పాపం. నాకు చిన్న గుడ్డ సరిపోద్దురా సూట్కి, నీకైతే భీమవరం షాపులన్నీ కావాలన్నాడు. అంటే భీమవరం అంటే అంత చిన్న ఊళ్ళో ఉంది ఆడికి. భీమవరంలో 2 మీటర్లు దొరకదా? భీమవరం గురించి తెలియదు ఆడికి. ఆడికి ప్యాంట్కి అండర్వేర్కి దేనికి పెద్ద తేడా ఉండదు కదా. సరే ఎనీహో ఆడి సంస్కారహీనుడు. మన సంస్కారం మర్చిపోకూడదు కాబట్టి ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా? దీని మీదే సార్ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఓరి బాబే వదిలేరా బాబు ఇంకా దాన్ని. ఈ అనుమానాలు తగలయా? సో అంటే అనుమానం రావడం సహజం. కానీ డెఫినెట్గా అటువంటి యూజ్లెస్ ఫెలోతో ఎవరు కూడా మాట్లాడరు. అనుమానం రావడం సహజం. అనుమానం వచ్చే విధంగా అతను ఆ ట్రిక్ ప్లే చేసి ఉండొచ్చు అంతే తప్ప అనుమానాలు మీరేమీ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా వీలైనంత త్వరలో నేను కంప్లైంట్ ఇచ్చే అవకాశం నాకు వస్తుందని
ఊహించుకుంటున్నా. అది మెయిన్. థ్యాంక్ యూ. థ్యాంక్